హాయ్ అండి. అందరికీ నమస్కారం. రమి జ్యోతి ఛానల్‌కి స్వాగతం. 'అచలకీల' సెకండ్ సీజన్ 'నందిని' 149వ భాగంలోకి వెళ్దామా? ఇది చూసే ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు. ఇక కథలోకి వెళ్దాం. ఆలోచనలో పడింది అమల. స్టడీ కండక్ట్ కోసం వస్తామన్న వాళ్ళు మనమ్మ ఇంటి పక్కకి ఎందుకు వెళ్లారు? ఒకవేళ తండ్రి కోసమే అయితే నేరుగా తండ్రి దగ్గరికి వెళ్ళొచ్చు కదా! ఇప్పుడు తను నోరు తెరిచి ఏదైనా చెప్తే అది మనోజ్‌కి అనుకూలంగా మారిపోతుందా? అని ఆలోచిస్తూ ఉండిపోయింది అమల. అమల ఆలోచనలో ఉండడం చూసిన మనోజ్ ఇదేదో కలిసొచ్చేలా ఉంది అని అనుకుని, ఇంతసేపు అంత ఖచ్చితంగా మాట్లాడిన మీరు ఆలోచనలో పడ్డారు అంటే ఆ వచ్చిన విషయం ఏంటో, తప్పును సమర్థిస్తున్నాను అని ఆలోచిస్తున్నారా? అన్నాడు వెటకారంగా మనోజ్. అరుణ, నందిని ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఇప్పుడు స్టడీ కండక్ట్ కోసం వచ్చామని అమ్మ చెప్తే అక్కడికి అసలు వెళ్ళలేదు కాబట్టి అది అబద్ధమని తెలిసిపోతుంది ఎస్ఐకి. అలా జరిగితే అతని వాదనే నిజమవుతుంది కదా. అది తమకు రిస్క్ అవుతుంది. అప్పుడు తల్లి తమని కోపాడే అవకాశం కూడా ఉంది అని అనుకుంది నందిని. అరుణ బేలమొహం వేసింది. ఇప్పుడు ఏం జరుగుతుందో, అక్క కోపానికి ఏమైనా కారణం అవుతానేమో అని భయపడుతూ ఉంది. అంతలో నందిని లేచి అమల వెనుకకు వచ్చి అమల కుర్చీని పట్టుకుని నిలబడి, అబద్ధం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. తప్పని సమర్థించే వ్యక్తిత్వం మా అమ్మది కాదు. నాన్నకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాను. ఆయన్ని వదిలేసి వెళ్ళిపోయాను. ఆయన ఎలా ఉన్నాడో చూడాలని ఉంది. వీలైతే క్షమించమని అడగాలని ఉంది అని పిన్ని అడిగింది నన్ను. ఆ విషయం మా అమ్మకు తెలిస్తే ఎక్కడ కోపడుతుందో అని భయపడింది. అందుకే అమ్మకు తెలియకుండా స్టడీ కండక్ట్ తెచ్చుకుంటామని చెప్పి పిన్ని మేము కలిసి ఊరికి వచ్చాము. అక్కడికి ఎందుకు వెళ్ళాము అమ్మకు తెలియదు కాబట్టి అలా మౌనంగా ఉంది తప్పితే ఆ మౌనానికి అర్థం తప్పుని సమర్థించడం కాదు అని అంది నందిని. నందిని అలా చెప్పడంతో అరుణ వైపు చూసింది అమల, నిజమా అన్నట్లుగా. అప్పటికప్పుడు కథ అల్లిన నందినిని మెచ్చుకోవాలో, మళ్ళీ ఇంకొక అబద్ధం చెప్పి అక్క దగ్గర ఇరికించిందని కంగారు పడాలో అర్థం కాలేదు అరుణకు. అయినా సరే అయోమయంగానే అవును అన్నట్లుగా తల ఊపింది. ఓహో, అంటే మీ అమ్మకు అబద్ధం చెప్పి వచ్చారన్నమాట. కన్న తల్లికి అబద్ధం చెప్పిన వాళ్ళు ఇక్కడ అబద్ధం ఆడడం లేదని నమ్మకం ఏమిటి అని అన్నాడు మనోజ్. అదంతా మా కుటుంబ వ్యవహారం, మీకు అనవసరం అని అంది నందిని. సరే అయితే తండ్రి కోసమే వచ్చినప్పుడు నేరుగా అతని ఇంటికి వెళ్లకుండా పక్క ఇంటికి ఎందుకు వెళ్ళారు? అలా గుట్టుగా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఏంటి అని అడిగాడు మనోజ్. వాళ్ళని ఎలాగైనా ఎరికించేయాలనే ఉద్దేశంతో. అక్కడ ఒక గయ్యాలి ఉంది కాబట్టి దాని నోటికి భయపడి పక్క ఇంటికి వెళ్ళి ఉంటారు. అంత మాత్రం చేత మీ ఇష్టం వచ్చిన కేసులు బనాయిస్తారా? ఇవన్నీ మా కుటుంబ వ్యవహారాలు, మీకు అనవసరమైనవి. ముందుగా వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి ఎందుకు పెట్టారో చెప్పండి. నాకు ముందు కంప్లైంట్ చూపించండి, లేదంటే నేను మీ మీద కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది మీ పై అధికారులకు అని అంది అమల. ఏంటి బెదిరిస్తున్నారా? నా మీద కంప్లైంట్ ఎవరికి ఇస్తారు, ఇచ్చుకోండి అని అన్నాడు మనోజ్ నిర్లక్ష్యంగా. చూస్తూ ఉండు ఏం జరుగుతుందో అంటూ బయటకు వెళ్ళింది అమల. ఫోన్ మాట్లాడి వచ్చి మనోజ్ ముందు కూర్చుంది. ఏంటి కంప్లైంట్ ఇవ్వడం అయిపోయిందా అంటూ వెటకారంగా అన్నాడు మనోజ్. అమల చిన్న చిరునవ్వు నవ్వింది. అలా నవ్విన మరు నిమిషంలో మనోజ్ ఫోన్ మోగడం మొదలైంది. ఎస్పీ గారి నుండి నేరుగా ఫోన్ వస్తూ ఉండడంతో అనుమానంగా అమల వైపు చూశాడు. అదే కంప్లైంట్ అని అంది అమల. ఎస్పీతోనే తనకు ఫోన్ చేయించే అంత పలుకుబడి అమలకు ఉంది అని ఊహించలేకపోయాడు. ఫోన్ తీసుకుని భయంగా ఎత్తాడు.
ఎస్ఐ అయినంత మాత్రాన ఏదైనా చేయొచ్చు అనుకుంటున్నావా? ఈరోజు నీ స్టేషన్లో ఉన్న ఆడవాళ్ళని అసలు స్టేషన్కి ఎందుకు తీసుకొచ్చావో, వాళ్ళ గౌరవ మర్యాదలకు ఎందుకు భంగం కలిగించావో వెంటనే ఎక్స్ప్లెనేషన్ కావాలి. ఎలాంటి కంప్లైంట్స్ ఉన్నాయో, వారి మీద ఉన్న అభియోగాలు ఏంటో, వాటికి ఆధారాలేంటో చెప్పకపోతే, అవి నువ్వు చూపించలేకపోతే వెంటనే నీపైన పరువు నష్టం కేసు బనాయిస్తారు వాళ్ళు. నీ ఎదురుగా ఉన్న ఆవిడ ఆషామాసి మనిషి ఏమీ కాదు. ఒక్కసారి అనుకుందంటే నిన్ను వదిలిపెట్టదు. నీ దగ్గర ఆధారాలు ఉంటే చూపించు, లేదంటే ఇది ఎంతవరకు వెళ్తుందో తెలియదు. వీటన్నిటికంటే మంచి పని ఏంటంటే ఆవిడ కాళ్ళు పట్టుకొని బతిమిలాడు. అలాగైనా నీ కెరీర్కి ఎలాంటి ఇబ్బంది ఉండకుండా ఉంటుంది. అలా కాకుండా ఆవిడ కోపం అలాగే ఉంటే మాత్రం నేను కూడా ఏమీ చేయలేను అని అన్నాడు ఎస్పీ. అది కాదు సార్, నిజంగా నాకు కంప్లైంట్ వస్తేనే తీసుకున్నాను. కంప్లైంట్ ఇచ్చిన ఆవిడ కూడా మా పిన్ని, కానీ ఇప్పుడు ఆవిడ మాట మార్చేసింది అని అన్నాడు మనోజ్. వీలైతే ఆవిడతో సాక్ష్యం చెప్పించు, లేదంటే అమల గారికి క్షమాపణ చెప్పి ఎలాగైనా బతిమిలాడుకో. ఇంతకు మించి నేనేం చేయలేను అంటూ ఫోన్ కట్ చేశాడు ఎస్పీ గారు. అమల వైపు చూశాడు మనోజ్. అదే చిరునవ్వుతో చూస్తూ ఉంది. ఆ నవ్వు చూస్తుంటే చాలా చిరాకు వస్తుంది. ఏమీ చేయలేనా అని కోపం వస్తూ ఉంది మనోజ్కి. వెంటనే ఏదో ఒకటి చేయాలి అనిపించింది. తను జరిగిందంతా చెప్తే తన పిన్ని ఒప్పుకోకుండా ఎలా ఉంటుంది? తన భవిష్యత్తుకే ఇబ్బంది వస్తుందంటే తను ఎలాగైనా కంప్లైంట్ ఇవ్వడానికి ఒప్పుకుంటుంది. ఈ అమలను బతిమిలాడే బదులు మా పిన్నిని బతిమిలాడుకుంటా అని అనుకుని ఫోన్ తీసుకుని బయటికి వెళ్ళాడు మనోజ్. ఎందుకు బయటికి వెళ్ళాడో అర్థమైంది అమలకు. అమల, ఇప్పుడు ఒకవేళ ఆ మనమ్మ మన మీద వ్యతిరేకంగా కంప్లైంట్ ఇస్తే ఏంటి పరిస్థితి అని అన్నాడు అమర్. ఆలోచనలో పడింది అమల. అమర్ వైపే చూస్తూ ఉంది నందిని. 6 అడుగుల ఎత్తులో, చామన ఛాయతో, గుబురు జుట్టుతో, చాలా అందంగా, తన తల్లికి తగ్గ జోడుగా, ఆకర్షించే రూపంతో ఉన్న అమర్ని చూస్తుంటే నందిని మనసు ఆనందంతో తేలియాడిపోతుంది. తననే చూస్తున్న నందిని వైపు చూసి చిన్నగా నవ్వాడు అమర్. బదులుగా చిన్న నవ్వు నవ్వింది నందిని. కంటి కొసల నుండి చూసి చూడనట్టుగా వారిద్దరినీ గమనిస్తూ ఉంది అమల. కొనసాగుతుంది. మరొక భాగాన్ని కూడా ఇక్కడే కలుపుతున్నాను, గమనించగలరు. 150వ భాగంలోకి వెళ్దామా? తననే చూస్తున్న నందిని వైపు చూసి చిన్నగా నవ్వాడు అమర్. నందినిని చూస్తున్న నవ్వుతున్న అమర్ని చూస్తూ, నీ వల్లే బాబు ఈ చిక్కులు, నీకోసం వచ్చి ఇక్కడ ఇరుక్కుపోయాము. నువ్వేమో మా అక్కతో కలిసి వచ్చావు. అసలు అక్క దగ్గర ఎలా ఉన్నావు అని అనుకుంటూ ఉంది అరుణ. అంతలో అమర్ తన వైపు చూసి చిరునవ్వు నవ్వడంతో, బాబోయ్, నేను అనుకునేదంతా వినిపించిందా ఏంటి అనుకుని నవ్వాలా నవ్వొద్దా అన్నట్లుగా నవ్వింది అరుణ. బయటకు వెళ్ళిన మనోజ్ మనమ్మకు ఫోన్ కలిపాడు. వీడేంటో మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు. స్విచ్ ఆఫ్ చేద్దామనుకుని అనవసరంగా అలాగే ఉంచేశాను. తప్పదుగా, ఈ ఒక్కసారికి మళ్ళీ ఫోన్ చేయకుండా తర్వాత స్విచ్ ఆఫ్ చేసుకోవచ్చు అనుకుని ఫోన్ తీసి ఎత్తింది. ఇంతసేపు ఏంటి పిన్ని ఎత్తడానికి అని అన్నాడు మనోజ్. పనిలో ఉన్నాలే, చెప్పు ఏంటి విషయం అని అడిగింది మనమ్మ. విషయం ఏంటో తెలియదా నీకు? నువ్వు చేసిన పని వల్ల నేను ఇక్కడ ఇరుక్కుపోయాను. ముందు నువ్వు స్టేషన్కి వచ్చి వీళ్ళపైన కంప్లైంట్ ఇవ్వు అని అన్నాడు మనోజ్. చెప్పాను కదరా, నవీన్ ఫోన్ చేశాడని. ఇక కంప్లైంట్ ఇవ్వడం ఎందుకు అంది మనమ్మ. ఎందుకు అంటే అనవసరంగా వీళ్ళని తీసుకొచ్చి స్టేషన్లో కూర్చోబెట్టినందుకు నా మీదే పరువు నష్టం కేసు వేస్తా అంటున్నారు అని అన్నాడు మనోజ్ ఉక్రోషంగా. అయ్యో అవునా? అయినా నిన్ను ఎవరు తీసుకెళ్ళమన్నారు వాళ్ళని? ఊర్లోనే పరిష్కారం చేస్తే అయిపోయేది కదా, చేతిలో అధికారం ఉంది కదా అని నీ ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళని తీసుకువెళ్ళి
అక్కడ కూర్చోబెట్టావు అని అంది మనమ్మ. పిచ్చి పట్టిందా పిన్ని? నాకేం అవసరం కావాలని తీసుకువెళ్ళడం? నీకోసమే కదా, నువ్వు ఫోన్ చేస్తేనే కదా వచ్చాను. నీకోసం చేస్తే నేను ఇరుక్కుపోయాను. అమలకు క్షమాపణ చెప్పాలంట, లేదంటే ఇప్పుడు నా మీద కేసు వేస్తారంట. నాకు ఎవరికి క్షమాపణలు చెప్పడం ఇష్టం ఉండదని నీకు తెలుసు కదా. నువ్వు ఇక్కడికి వచ్చి జరిగింది ఏంటో చెప్తే నాకు ఆ అవసరం ఉండదు అని అన్నాడు మనోజ్. ఏంటి చెప్పేది? ఇప్పుడు నాకు చాలా పని ఉంది. అయినా ఏదో కొంపలు అంటుకుపోయినట్లు ఎందుకు అలా చేస్తున్నావు? క్షమాపణే కదా అడగమన్నది, అడిగితే అయిపోయి కేసుల దాకా వెళ్ళడం దేనికి? అయినా అర్థం కాక అడుగుతా. నీ పైన కేసు పెడతామని బెదిరిస్తున్న వాళ్ళు నేను వచ్చి అబద్ధం చెప్తే మాత్రం చెప్పింది అబద్ధమా కాదా కనుక్కోలేరా? అలా జరిగితే అప్పుడు నా పరిస్థితి ఏంటి? బాబోయ్ భయంగా ఉంది. నేను రాను, ఏ కేసు పెట్టను. నా మాట విని ఆ అమలకి క్షమాపణ చెప్పి ఎలాగోలా వారిని వదిలించుకో. ఇక నేను నీతో మాట్లాడను, ఎందుకంటే నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. నాకు చాలా పనులు ఉన్నాయి అంటూ కట్ చేసేసింది మనమ్మ. అమ్మ చెప్తూనే ఉంది పిన్నితో జాగ్రత్త అని. నేనే వినకుండా ఇంత దాకా తెచ్చుకున్నాను. ఇంకెప్పుడైనా నీకు ఎలాంటి సహాయమైనా చేస్తే నా చెప్పుతో నేను కొట్టుకుంటా అనుకుంటూ లోపలికి వెళ్ళి అమల ముందు కూర్చున్నాడు మనోజ్. వాడిపోయిన అతని మొహం చూస్తుంటేనే అర్థమైంది అమలకు అవతల మనమ్మ ఏం చెప్పి ఉంటుంది అని. అంతకుమించి ఏం చెప్తుంది? స్వార్థపరురాలైన మనమ్మ అలాగే తన వైపే చూస్తున్న అమలతో, క్షమించండి, ఇది నిజంగానే మీ కుటుంబ వ్యవహారం. మధ్యలో అనవసరంగా ఆ స్వార్థపరురాలి మాటలు నమ్మి తన కోసం నేను బలి అయ్యాను. ఇంతసేపు మీ వాళ్ళని స్టేషన్లో కూర్చోబెట్టడం నాదే తప్పు. జరిగింది ఏంటో మీకు కూడా తెలుసు కాబట్టి దయచేసి నాపైన దయ ఉంచి కాస్త కనుకరించండి అంటూ చేతులు జోడించాడు మనోజ్. అందరూ విజయ గర్వంతో అమల వైపు చూశారు. అమల లేచి నిలబడి, అసలు నా కూతుర్ని ఇంత దాకా తీసుకొచ్చినందుకు నిన్ను అసలు క్షమించకూడదు, కానీ ఎందుకు చేశారో నాకు తెలుసు కాబట్టి ఆమె మీద కోపం నీ మీద చూపించడం ఇష్టం లేక వదిలేస్తున్నాను. ఇంకొకసారి మీ పిన్ని దాని తరపున మాకు ఏదైనా హాని చేయాలని చూసినా, మా జోలికి వచ్చినా ఎట్టి పరిస్థితులలోనూ వదిలిపెట్టను. చేతిలో అధికారం ఉంటే దానిని మంచి కోసం ఉపయోగించండి. ఇలా అయిన వాళ్ళ అహంకారం కోసం కాదు. ఈ యూనిఫామ్ వేసుకొని గౌరవప్రదమైన వృత్తిలో ఉంటూ ఎదుటివారికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం తీసుకొచ్చుకోకండి అంటూ బయటకు నడిచింది అమల. అమల వెనకే అందరూ బయటకు నడిచారు. అప్పటికే సాయంత్రం అవుతూ ఉండడంతో చాలా ఆకలిగా ఉంది అందరికీ. కార్ దగ్గరికి వెళ్ళి బాలయ్యను కూడా తీసుకొచ్చి ఒక హోటల్ దగ్గరికి వెళ్ళారు అంతా. అందరూ కలిసి భోజనం చేశారు. ఆలోపు మోహన్ కూడా తినేసి వెళ్ళి ఊర్లో ఉన్న కార్ని తీసుకుని వచ్చాడు. అలా అందరూ కలిసి తిరిగి ఊరికి ప్రయాణం అయ్యారు. ఒక కారులో మోహన్, అమర్ ఇంకా అమల, బాలయ్య, మరొక కారులో రవి, అరుణ ఇంకా నందిని కూర్చున్నారు. తిరిగి వెళుతున్నప్పుడు, పిన్ని, అమర్ గారు అమ్మతో ఎలా ఉండి ఉంటారంటావు అని అంది నందిని. ఏమో నాకేం తెలుసు, నువ్వు మాత్రం నన్ను బాగా ఇరికించావు, కథల మీద కథలు చెబుతూ అంటూ కినుకగా అంది అరుణ. ఏం చేయాలి పిన్ని? నిజం చెప్తే అమర్ గారి కోసం వచ్చామని అమ్మకి తెలిస్తే అమ్మ జాగ్రత్త పడుతుంది. మరొకసారి అటువైపు వెళ్లకుండా, ఆ ఆలోచనలు కూడా రాకుండా ఏదైనా చేసే ప్రమాదం ఉంది. అందుకే నువ్వెక్కడ నిజం చెప్తావో అని నేనే ముందు కదా అల్లేశాను. అంతా అమ్మ కోసమే కదా, అడ్జస్ట్ చేసుకో పిన్ని
అని అంది నందిని. సర్లే, ఇంత చేసింది అక్క కోసమే కదా, తను బాగుంటే చాలు. ఇవన్నీ ఏవి గుర్తురావు నాకు. కానీ ఎంత అపాయంలో పడబోయామో చూసావా? అసలు మనం కనీసం ఫోన్ కూడా చేయకుండా అమ్మకు ఎలా తెలిసిందంటావు అని అడిగింది అరుణ నందినిని తిరిగి. అదే కదా అర్థం కావడం లేదు అంటూ ఆలోచనలో పడింది నందిని. ఇంకా అర్థం కాలేదా? నాకు తెలిసి మనం ఈ ఊరు వస్తున్నామని తెలియగానే మీ అమ్మ మనల్ని ఫాలో అవ్వమని ఎవరికో చెప్పి ఉంటుంది. ఈ ఊర్లో తనకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉండి ఉంటారు కదా, పుట్టి పెరిగిన ఊరు కదా, అలా ఎవరో ఒకరు మీ అమ్మకు విషయం చెప్పి ఉంటారు అని అన్నాడు రవి. కొనసాగుతుంది. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథపై మీ అభిప్రాయాలు తెలియజేయడం మర్చిపోవద్దు. మరో భాగంతో మీ ముందుకు వస్తాను. మీ రమీ జ్యోతి.